టైం వచ్చినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఈరోజు యాదమ్మ, రేపు నేను మీరు లగేజ్ సర్దుకోవాల్సిందే. నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వాగకు రాతాడు. నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావో నాకు తెలుసు. లోపలికి పద యాదమ్మ. నువ్వు నా మనిషివే. నిన్నెవరు అడ్డుకుంటారో నేను చూస్తాను, రా. భాగ్య, అడ్డు తప్పుకో. యాదమ్మని లోపలికి వెళ్ళనివ్వు. సారీ మనోహరి, యాదమ్మకి ఇంట్లో ఎంట్రీ లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? నేను ఇంటి యజమానిని, అమరేంద్ర గారి భార్యని. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నేనే ఆయన భార్యని. దిస్ ఇస్ మై ఐడెంటిటీ, దిస్ ఇస్ మై లైసెన్స్. ఈ సాక్ష్యాలు చాలా, ఇంకా ఏమైనా కావాలా మనోహరి గారు? నీకు ఈ ఇంటికి అమర్కి ఏ సంబంధం లేదు భాగ్య. నేను రానిస్తే నువ్వు ఈ ఇంటికి వచ్చావు. నేనుండనిస్తేనే ఈ ఇంట్లో ఉంటున్నావు. ఇక్కడ నీ జీవితం నా భిక్ష. మనోహరి, 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 ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు పిలిస్తే నేను రాలేదు. నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను. నువ్వు ఉండనిస్తే నేను ఇక్కడ ఉండట్లేదు. మళ్ళీ నా భర్తతో కలిసి ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఉంటున్నాను. ఈ ఇల్లు నాది భాగ్య. అమర్ నావాడు. ఇదంతా నాకే సొంతం. నువ్వు మమ్మల్ని కలుపుతానని వచ్చావు. మాట తప్పి మాట్లాడుతున్నావు. నన్ను ఆయన్ని విడదీసిన నిన్ను క్షమించి ఆయన్ని నిన్ను ఒకటి చేస్తానని చెప్తే నువ్వెలా నమ్మావు పిచ్చి మనోహరి? నువ్వు నన్ను ఎలా మోసం చేశావో నేను నిన్నలాగే వాడుకున్నాను. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారే, సేమ్ టు సేమ్ ట్రీట్మెంట్ నేను నీకు చేశాను. ఇక ఇల్లు నాది, ఆయన నా సొంతం అంటూ పిచ్చి పిచ్చి కలలు కనకు. రియాలిటీకి దగ్గరగా రా. ఈ ఇంట్లో నీకు చిన్న ఇటుక ముక్క కూడా దొరకదు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి యాదమ్మా? రాతోడు చెప్పాడు కదా, నీ మూట ముల్లే సర్దుకొని బయలుదేరు. బయలుదేరు, బయలుదేరు. అసలే పొద్దుపోయింది. అది నువ్వు చెప్పకూడదు. యాదమ్మని వెళ్ళగొట్టే రైట్ నీకు లేదు. మిస్సమ్మకు రైట్ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది మనోహరి గారు? ఈ ఇంట్లో ఏం చెప్పినా అమరే చెప్పాలి. ఆయన వచ్చి గెట్అవుట్ అంటే తప్ప యాదమ్మ వెళ్ళదు అన్నమాట. అయితే సరే. ఏమండి, ఏమండి? చూడమర్, బాగీ రాతోడు కలిసి యాదమ్మ లగేజ్ బయట పడేసి వెళ్ళిపోమంటున్నారు. యాదమ్మని పంపించమని వాళ్ళకి నేనే చెప్పాను. ఎందుకమ్మర్? తనేం తప్పు చేసింది? చాలానే చేసింది. రాతోడ్, తనకి 2 months శాలరీ ఇచ్చి పంపించే. ఇలా అర్ధాంతరంగా వెళ్ళమంటే నేనెక్కడికి వెళ్తాను సార్? ఉన్నట్టుండి పళ్ళంచి తీసేస్తే నేనెలా బతకాలి సార్? అందుకే కదా సార్ నీకు 2 నెలల శాలరీ ఇవ్వమన్నారు. మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నాను. 5 ఏళ్ల నుంచి విశ్వాసంగా పనిచేస్తున్నాను. తెలియక ఏదైనా తప్పు చేసుంటే క్షమించండి సార్. దయచేసి నన్ను. ఆపేయాదమ్మా. తెలియక తప్పు చేస్తే క్షమించచ్చు,
తెలిసి చేస్తే పంపించేయాలి. నువ్వు ఇంటికి వచ్చింది ఎందుకు చెప్పు? ఎందుకు నిన్ను పనిలో పెట్టుకున్నావు? ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకున్నాను కదా సార్. మరి పొద్దున్నుంచి ఇంటిని పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? అంటే సార్ అది నువ్వు చేయాల్సిన పనంతా బాగా చేసింది. ఇంటి పని వంట పని తనొక్కతే చేసి పిల్లల్ని చూసుకుంది. ఇక నువ్వెందుకు? యాదమ్మ నాతో బయటకు వచ్చిందా మరి? యాదమ్మ నీ పనులు చేయడానికి రాలేదు కదా మనోహరి. ఆ విషయం నీకు కూడా చాలాసార్లు చెప్పాను. ఈ ఒక్కసారికి తనని ఇలా చాలాసార్లు జరిగింది మనోహరి. ప్రతిసారి వార్నింగ్ ఇచ్చాను, తను మారలేదు. అంటే అమర్ తను ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు మనోహరి. ఆరుకి నీకు మధ్య ఉన్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్నేం అనలేకపోతున్నాను. ఆ గౌరవాన్ని నిలబెట్టుకో. శాలరీ తీసుకొని వెళ్ళిపోయాదమ్మా. ఇంకెక్కడైనా పని వెతుక్కో. సార్ సార్ అమర్ సార్ సారు పని ఎత్తుక్కోమన్నారు యాదమ్మా, అడుక్కోమనలేదు. హ. ఆ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ గట్టి యాదమ్మా నువ్వెళ్ళిపోవమ్మా, నువ్వెళ్ళిపోవమ్మా. మనోహరి అయ్యయ్యో, ఫ్రెండ్స్ విడిపోతున్నందుకు ఫీల్ అవుతున్నారా? ఉంటుంది. ఎంతైనా మీది 5 ఏళ్ల ఫ్రెండ్షిప్ కదా, ఆ మాత్రం బాధ ఉంటుంది. నువ్వేం దిగులు పడుకు మనోహరి. యాదమ్మ తోడుగా లేదని అస్సలు కంగారు పడుకు. ఈరోజు యాదమ్మ, రేపు నువ్వు. ఇక్కడి నుంచి వెళ్ళిపోక తప్పదు. బాగే ఇందాక ఆయన చెప్పారు కదా, మా అక్కకు నీకు ఉన్న ఫ్రెండ్షిప్పే ఇన్నాళ్ళు నిన్నిక్కడ ఉండనిచ్చింది. తొందరలోనే నీ బండారం బయటపడుతుంది, నీ లగేజ్ కూడా బయటపడుతుంది. ఎగ్జిట్ అవ్వడానికి రెడీగా ఉండు.